నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయలోకిస్ రెసిపీ. ఈరోజు మన వీడియోలో మ్యాగీ ఎలా చేయాలో చూద్దామండి. మ్యాగీ నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మ్యాగీ అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తింటారండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. మసాలా మ్యాగీ ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో 2 స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ దాకా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, దోరగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని ఇందులో వేసుకోవాలండి. బీన్స్ వేసుకొని బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని దాన్ని కూడా క్యారెట్ ద్వారా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసి ఇలా కలుపుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. అందువల్ల ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి బాగా ఉడికింది. ఈ ఆయిల్లోని బాగా ఫ్రై అయిపోతుంది అన్నమాట క్యారెట్ బీన్స్ అనేది. చూడండి, ఒక ముక్కని 2 ముక్కలుగా చేసినామంటే ఉడికినదే లేదని తెలుస్తుంది. బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాసు దాకా నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఈ నీళ్ళు అనేది బాగా తెల్లాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు నీళ్ళు బాగా తెల్లుతుంది. ఇలా తెల్లినప్పుడు మనము మ్యాగీని ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇలా వేసుకొని మరోవైపు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో దాన్ని కూడా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా నీళ్ళలో వేసుకున్న తర్వాత చూడండి మ్యాగీ లాగా ఎంత బాగుందని చూడండి. ఇలా మ్యాగీ స్పూన్ తీసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉన్నామంటే ఈ వెజిటేబుల్స్తో ఆ మ్యాగీ అనేది బాగా కలిసిపోతుంది. మ్యాగీని అలాగే వదిలేసి ఒక 2 నిమిషాలు ఉడికించామంటే మ్యాగీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. నీళ్ళు అంతా కరెక్ట్గా సరిపించుటండి నాకు. ఇప్పుడు మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసి మనం ఇందులో వేసేసుకోవాలి. దీంతో పాటు మీకు స్పైసీగా కావాలంటే కొద్ది కారం పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఇలా మ్యాగీ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూడండి, మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. కొంతమందికి మ్యాగీ అంటే చాలా ఫేవరెట్ ఉంటుంది. చూడండి, మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. చూడండి, సూపర్గా ఉంది. వేడివేడిగా తింటే మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుందండి. వంటల్లో కన్నా ఈజీగా రెడీ అయిపోయేది మ్యాగీ అండి. మై ఫేవరెట్ డిష్ అండి మ్యాగీ. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సూపర్గానే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. వాటర్ కొలతలో పోసుకున్నామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చి